వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సంచలనమే. అది మంచి చేసినా చెడు చేసినా అది ప్రపంచమంతా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇక రెండోసారి అధ్యక్షుడు అయ్యాక అతని చేష్టలకు చేతలకు లిమిట్సే లేకుండా పోయాయి. నిత్యం టెంపర్గా ఉంటూ ప్రపంచాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందులోనూ ఈ మధ్య చేస్తున్నటువంటి చర్యలు నిర్ణయాలతో అన్ని దేశాలకు తలనొప్పిగా మారారు. ఆసియా దేశాలపై కక్ష కట్టినటువంటి ట్రంప్ సుంకాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సుంకాలు పెంచుతూ దేశాలను వాణిజ్యపరంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా రష్యా వార్కు మద్దతిస్తున్నారన్న కోపంతో అటు చైనా ఇటు ఇండియాలపై కూడా భారీగా సుంకాలు పెంచేశారు. అటు గ్రీన్ కార్డు ఫీజులను కూడా భారీగా పెంచడంతో ఉద్యోగులపై పెను భారంగా మారింది. గ్రీన్ కార్డ్ సుంకాల పెంపు రెండు నిర్ణయాలు కూడా ప్రత్యర్థి దేశాలతో పాటు అమెరికా పౌరులకు కూడా కోపం తెప్పిస్తోంది. మరోవైపు శాంతి నోబెల్ ప్రైజ్ రాకపోవడం కూడా ట్రంప్లో చికాకు తెప్పిస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక ట్రంప్ రెండోసారి పవర్లోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత మొదలైందని అర్థమవుతోంది. ఈ మధ్య జరిగిన లోకల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ చావు దెబ్బతిందని ప్రచారం జరుగుతోంది. కీలక నగరాల్లో రిపబ్లికన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. పలు చోట్ల డెమోక్రాట్లు సీట్లను కైవసం చేసుకున్నారు. అటు ఇటీవల వర్జీనియా, న్యూజెర్సీలో నిర్వహించిన పోల్లోనూ దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రతి 10 మందిలో 6 ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 3లో 1 వంతు మాత్రమే ప్రస్తుత పాలనపై సంతృప్తిగా ఉన్నారని ప్రచారం నడుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలపై బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ బిల్లు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు వంటి ట్రంప్ ప్రభుత్వ విధానాలు ప్రభావం చూపాయనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ట్రంప్ పాలనపై మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తున్నారు. అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయిగా మార్చారా? అమెరికన్లకే విసుగు తెప్పించారా? నోబెల్ శాంతి బహుమతి స్వర్ణ విగ్రహాల కోసమే ఆరాటమా? వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ఎదురు దెబ్బ. అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగినా పరువు పోయిందా? ఎందుకంటే అక్కడ డొనాల్డ్ ట్రంపే ప్రచారం చేసినప్పటికీ కూడా ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకవేళ అది కూడా లేకపోతే ఇంకే విధంగా ఉండేది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేయబట్టే ఈ విధమైన ఫలితాలు వస్తాయనేది కూడా ఉన్నటువంటి ప్రశ్న. ఎక్కడైనా మారుతారా లేదంటే ఇదే వైఖరితో కొనసాగుతారా? మనం చూసాం వీసాలకు సంబంధించి ఫీజు పెంచినప్పుడు కూడా H1B వీసాకు సంబంధించి అమెరికన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, అమెరికన్లో ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండాలి, దానికోసమే నిర్ణయం అన్నారు. అంటే అమెరికన్స్ కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కానీ అదే అమెరికన్లు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు విధి ఏదైతే పక్క దేశాలకే కాదు ఆ దేశంలో అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకి కూడా అమెరికన్స్ కూడా నచ్చడం లేదు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ట్రంప్ తీరు మారుతుందా లేదు ఇదే విధంగా వ్యవహరిస్తారనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా అందే సత్యం గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఇద్దరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పుల్లారావు గారు, ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ గురించి మనం ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాము. ఆ డ్యూ టర్న్స్ గురించి కానీ తీసుకునేటువంటి చర్యలు అది మన దేశం మీద ఇంపాక్ట్ చూపిస్తా అనుకున్నా అది వాళ్ళకే బూమరాంగ్ అయి ఉండేటువంటి కండిషన్ మనకు కనిపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కనిపిస్తోంది. డెమోక్రాట్లు విజయం సాధించడం, ఆఖరికి ట్రంప్ కూడా రంగంలోకి దిగి ప్రచారం చేసిన ఫలితం లేకుండా ఉందనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ట్రంప్ బేసిక్ స్ట్రాంగ్ ఏరియాస్ కాదు కదా. న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ స్టేట్ ఆయన ఎప్పుడు గెలవలేదు. న్యూజెర్సీ అనే స్టేట్ ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ గత 30-40 సంవత్సరాలు గెలవలేదు. ఒక వర్జీనియా గవర్నర్షిప్ మారింది. పెద్ద పట్టణాలన్నీ ట్రంప్కు వ్యతిరేకం. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇలినాయ్, మిషిగన్ ఇవన్నీ ట్రంప్ ఓటు వేయలేదు పోయినసారి కూడా. అక్కడ ఓడిపోయాడు. ఒకటి. రెండు, మీరు అన్న మాట కొంతవరకు కరెక్ట్. కొద్దిగా అసంతృప్తి ప్రజల్లో ఉన్నది. ఏ ప్రజల్లో ఉన్నది? ఇప్పుడు అమెరికన్ సిస్టంలో ఉన్నది ఏంటంటే న్యూయార్క్ స్టేట్లో ఏ క్యాండిడేట్కి 51% వస్తారో ఓట్లు అన్ని పట్టుకుపోతారు ప్రెసిడెంట్ ఆ స్టేట్. సో అక్కడ ఎలాగో ఓడిపోతున్నాడు, ఓడిపోయడానికి లెక్కలేదు. మనం చూసుకోవాల్సింది ఆయనకి స్మాల్ టౌన్, చిన్న చిన్న పట్టణాలు, చిన్న మున్సిపాలిటీ, పల్లెటూరు, దక్షిణాది, మిడ్ వెస్ట్ చిన్న రాష్ట్రాల్లో ఆయన దానివల్లే గెలిచాడు. మీరు పెద్ద విషయం మర్చిపోతున్నారు. ఆయన 1890 ఇప్పుడు గ్రోవర్ క్లీవ్లాండ్ అని ప్రెసిడెంట్ ఓడిపోయినోడు గెలిచాడు రెండోసారి.
డొనాల్డ్ ట్రంప్ తర్వాత 150 సంవత్సరాల్లో ఇంకో ప్రెసిడెంట్ లేడు. ఆయనే ఓడిపోయాడు 20లో. 24 వరకు తిరిగాడు, జైలుకి వెళ్ళాడు, అన్ని వెళ్ళినట్టు వచ్చి మళ్ళీ గెలిచాడు. సో మీరు చెప్పిన కొంతవరకు కరెక్ట్ ఏమో, తక్కువ అంచనా వేస్తున్నారేమో, అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారేమో డొనాల్డ్ ట్రంప్. ఆయన తగడు. ఆయన అనుకున్న పాలసీస్ ఏంటి నో కింగ్స్ అని కూడా అవుతారా లేదా? నడుస్తుంది కదా పుల్లారావు గారు, ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. నేను ఏదైతే ప్రజల కోసం ప్రజల్లో చేద్దాం ఏ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మీరు చూసుకోండి. న్యూయార్క్ లో వస్తుంది. న్యూయార్క్ ఆల్రెడీ ఆయనకు వ్యతిరేకం కదా. ముస్లింస్ లో వ్యతిరేకం ఉన్నది, కొంతవరకు స్పానియర్స్ లో ఉన్నది వ్యతిరేకం, హిస్పానిక్స్. తర్వాత ఆయన మళ్ళీ ఎలక్షన్ పోటీ చేయట్లేదు. ఈ 3 సంవత్సరాల టైం ఉన్నది. వచ్చే 2026 నవంబర్ కీ ఎలక్షన్ ఉన్నది. వాళ్ళ పార్లమెంట్ కి మెజారిటీ ఉన్నది, పోయితే కొంచెం కష్టం ఉంటుంది. అంతవరకు ఆయనకు ఛాన్స్ ఉన్నది. నేను అనుకుంటున్నా చాలా మంది ట్రంప్ చేసేది నాకు పర్సనల్ గా ఇష్టం లేదు. టూ మచ్ వెళ్తున్నాడు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్ని పాస్ చేశాడు ఆయన. అందరిది మన సంబంధాలు కూడా పాస్ చేశాడు. ఇష్టం వచ్చింది చేస్తాడు, అవన్నీ ఉన్నాయి. కానీ బేసిక్ గా ఆయన చేసేది ఆయన దేశానికి చేస్తున్నాడని మనం భావించవచ్చు కదా. అది పనిచేస్తాడా లేదా? చేయొచ్చు. ఆర్థిక వ్యవస్థ థియరీ 200 సంవత్సరాలు బట్టి ఉన్నది ఏంటంటే టారిఫ్స్ వేస్తే మంచిది కాదని. కానీ ఆ సిచ్యువేషన్ మారిపోయిందా? టారిఫ్స్ వేసి ఆయన 10%, 15% కలెక్ట్ చేస్తే సంవత్సరానికి $1,000 బిలియన్ వస్తాయి, అందరికి పంచిపెడతా అంటున్నారు. అది ఇంకా టెస్ట్ లో ఉన్నది, పరీక్షలో ఉన్నది, ఇంకా టెస్ట్ అవ్వలేదు. మొదటిసారి ప్రపంచంలో హార్ట్ బైపాస్ చేసినప్పుడు కొంతమంది చనిపోయారు, మెల్లిమెల్లిగా పర్ఫెక్ట్ అయింది. కొత్త థియరీ వచ్చింది, హార్ట్ కూడా ఆపరేషన్ చేయొచ్చు, హార్ట్ను కూడా మార్చేయచ్చు. సో ఇప్పుడు ట్రంప్ చేసేది చాలా మంది ఎకానమిస్ట్ ఫెయిల్ అయిపోతుందంటే ఇప్పటి వరకు అవ్వలేదు. ధరలు పెరగలేదు, విపరీతంగా ఏం పెరగలేదు, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గలేదు, పెరగలేదు. సో ఇంకా అతనిలో ఉన్న ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన పాలసీ మార్చుకుంటాడు. మీరు అన్నారు అబౌట్ టర్న్స్ చేస్తాడు, కుదరకపోతే మార్చేస్తాడు. సెప్టెంబర్ 3వ తారీఖున ఈ సంవత్సరం వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ చైనాకి బీజింగ్ లో ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా అంతా బాగున్నది కానీ పెద్ద దేశం భారతదేశాన్ని అవమానం చేస్తే లెక్క పెడతారా? వాళ్ళని తిట్టి బెదిరిస్తే మర్యాద? వాళ్ళ స్నేహితుడిని అలా చేస్తున్నాడేంటి అనగానే సెప్టెంబర్ 4 నుంచి ట్రంప్ మారిపోయాడు. భారతదేశాన్ని తిట్టలేదు, ఆయన మార్చుకుంటాడు పాలసీ, అది మార్చుకుంటాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. మీరు అన్నారు వీసా ఫీజు తగ్గిస్తాడు, ఎంత టెస్ట్ చేస్తాడు, రోజు రోజుకి పోతాడు. కానీ ఒక్కటి మాత్రం మీ మైండ్ లో తీసేయాలి. ఏదో న్యూయార్క్ లో పోయింది కదా అంటే న్యూయార్క్ పోతాడు, వాడికి లెక్కలేదు. మొత్తం డబ్బు ఆప్ చేస్తా, నువ్వు ఎవరెవరా అన్నాడు మేయర్. నువ్వు ఎక్కడో దేశాల నుంచి వచ్చావు, ఒక్క రోజు ఉద్యోగం పని చేయలేదు, మాకు నీతులు చెప్తావా అన్నాడు. నువ్వు ఎక్కడ పని చేసావు? ఇవాళ వరకు పని చేయలేదు, ఇవాళ వరకు జీతం సంపాదించలేదు, నీకు మొత్తం ఫండ్ ఆఫ్ చేస్తాను చూడన్నా చేస్తాడు. అది బయట వాళ్ళు చాలా ఆనందపడతారు. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి కాదు, మీరు నోటీస్ చేయవలసింది ఏంటంటే పదవత తొందరగా ఇదో పెద్ద డిఫీట్ అయిపోయినట్టు కరెక్ట్ కాదు. దాంట్లో కూడా రీజన్ ఉండొచ్చు. అంటే అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా ఏం చేసినా అక్కడ కూడా నెగిటివ్ వస్తుంది. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కదా, ఈసారి ప్రభావం ఉంది. గతంలో కన్నా ఈసారి నేను భిన్నంగా వెళ్తున్నాను, ప్రజల కోసం, అమెరికన్స్ కోసమే నేను పనిచేస్తున్నాను, ఈ డెవలప్మెంట్ కోసం నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్తున్నప్పుడు కూడా అటువంటి ప్లేస్లో ఎందుకు కాలైపోయారు అనేది మీరు చెప్పిన పాయింట్ కూడా కన్సిడర్ చేద్దాము. పుల్లారావు గారు ఒక్క నిమిషం, సత్యం గారు ఉన్నారు. సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సత్యం గారు మీరు ఎట్లా చూస్తారు? అంటే తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి ప్రతి డెసిషన్ని మనం మాట్లాడాము. టారిఫ్ల గురించి కావచ్చు, పెంచిన ఫీజుల గురించి కావచ్చు, ఇదైతే ఆ దేశ అమెరికన్స్కి మేలు జరిగే విధంగా తీసుకునేది విషయం కావచ్చు, నోబెల్ ప్రైజ్ గురించి కావచ్చు, అనేక విషయాల గురించి ప్రస్తావించాం, మాట్లాడాం. అక్కడ నుంచి నో కింగ్స్ అని కానీ, నిరసన రావడం కానీ, మా ధరలు పెరిగిపోతున్నాయి ఎందుకు పక్క దేశాలతో ఈ విధంగా, అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అనేవి పక్క దేశాలకే కాదు అమెరికన్స్ కూడా నచ్చట్లేదు అనేది ఒక పాయింట్ వస్తుంది. అది యాక్సెప్ట్ చేయొచ్చా? ఇప్పటికైతే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 4 మేయర్లు ఓడిపోయారు, న్యూయార్క్ లో ఓడిపోయారు అనేది అది ఒక క్రైటీరియా అయితే, ఒకవేళ అది మైనర్ క్రైటీరియా అయితే, మేజర్ క్రైటీరియా అంటే ఈ వీక్ లోనే ట్రంప్ పాపులారిటీ మీద సర్వే చేస్తే
37% పడిపోయింది. ఉమ్, ఈ ఎలక్షన్స్ తో పాటు త్రూఅవుట్ యుఎస్ సర్వే చేశారు. ఉమ్, సర్వే చేస్తే ఇప్పుడు ఆయన స్కోర్ 37%. అంటే ఆయన తీసుకున్నటువంటి చర్యల యొక్క రిజల్ట్, అమెరికా కోసం తీసుకుంటున్నటువంటి అన్నిటి యొక్క రిజల్ట్స్ కూడా ఇంకా అమెరికన్ ప్రజల మీద పాజిటివ్ ఎఫెక్ట్ లేదు. ఉమ్, దాంతో ఆయన పాపులారిటీ పడిపోయింది. ఇది ఒక అంశం. ఉమ్, రెండవది, న్యూయార్క్లో ఆయనకు ఓటు తక్కువ వచ్చేది నిజమే, కానీ న్యూయార్క్లో ఒక ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మమ్దాని గెలిచాడు. ఏమిటా ప్రత్యేక పరిస్థితి అంటే, మమ్దాని మీద ఓడిపోయినటువంటి క్యూమో ప్రైమరీ ఎలక్షన్స్ ఉంటాయి అక్కడ. అంటే విత్ ఇన్ ది పార్టీ ఎవరు గెలిస్తే వాళ్ళే అభ్యర్థిగా నిర్ణయించబడతారు. ఉమ్, ఈ క్యూమో మమ్దాని మీద ఓడిపోయినటువంటి వ్యక్తి, మాజీ గవర్నర్. ఆయనకు ఈ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, రిపబ్లిక్ అభ్యర్థి ఉండు స్లీవా, ఉమ్, రిపబ్లిక్ అభ్యర్థిని సపోర్ట్ చేయకుండా ట్రంప్ మమదాని కమ్యూనిస్ట్ అని నిందించాడు. ఉమ్, కమ్యూనిస్టు, తర్వాత ఏషియన్ ముస్లిం, ఇటువంటి అనేకమైనటువంటి వాటితోటి నిందించి మా స్లివాకు సపోర్ట్ చేయను, కానీ ఇవాళ ఉన్నటువంటి డెమోక్రటిక్ అభ్యర్థి అయినప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి వాటికి మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. క్యూమో, ఓడిపోయినటువంటి క్యూమో. గెలిచినటువంటి మమ్దానికి 50.4% వస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి క్యూమోకు 41 ఓట్లు వచ్చాయి. రిపబ్లిక్ అభ్యర్థి, ఓన్ పార్టీ అభ్యర్థికి 7% ఓట్లు వచ్చినాయి స్లివాకు. అంటే తన పార్టీ అభ్యర్థిని వదిలేసి కూడా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్యాడ్ డెమోక్రటిక్ అభ్యర్థి కమ్యూనిస్ట్ కన్నా మంచోడై ఉంటాడని అన్నాడు. అంటే మమదాని కన్నా మంచోడై ఉంటాడు, అందుకే నేను సపోర్ట్ చేశాడు. అంటే మమదాని ఓడించడానికి శత్రు శిబిరంతో కూడా చేతులు కలిపాడు. గెలిచిన తర్వాత చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే మీరు గెలిచారు కానీ చేయాల్సింది నా కిందే, మళ్ళీ మీరు ఎవరు గెలిచిన అది మొదటి నుంచి అంటుండు. అసలు మమదానిని గనక గెలిపిస్తే ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చేటువంటి ఏ నిధులు ఇవ్వను న్యూయార్క్ అని చెప్పేసి ముందే బెదిరించాడు. అది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఒక కాంప్లెక్సిటీ ఉన్న దగ్గర ఎంత బెదిరించి చూశాడు. తర్వాత తన అభ్యర్థిని కాదని ఇండిపెండెంట్ సపోర్ట్ చేశాడు. అయినా ఓడిపోవటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి మనం కన్సిడర్ చేయడానికి ఒక కేసు. తర్వాత రెండోది, మిగతా 3 చోట్ల ఓడిపోవటం అనేది న్యాచురల్ గా రిపబ్లిక్ పార్టీ గెలవనటువంటి విషయాలు. తర్వాత ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ అయినాక కూడా వాటిని ఓవర్కమ్ చేయలేకపోయాడు అనేటువంటిది రెండో విషయం. తర్వాత మరొకటి ఏమిటంటే, ఇవాళ ట్రంప్ టారిఫ్లు వేసి వాళ్ళ దేశానికి బాగు చేద్దాం అనుకుంటే ఆ టారిఫ్లు వేసినటువంటి రిజల్ట్ ఏం ప్రజలకు అందలేదు. కానీ తాత్కాలికంగా అమెరికన్ ఇన్ఫ్లేషన్ 2 నుంచి 2.9% పెరిగింది ఇన్ఫ్లేషన్. అంటే అంతో ఇంతో ఈ ఇతర దేశాల యొక్క వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ యొక్క ధరలు పెరిగి వాళ్ళు కొద్దిగా బరువుగా ఫీల్ అవుతారు అమెరికన్స్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన భారతదేశం నుంచి చేసేటువంటి ఎగుమతులలో ఆయన టారిఫ్ పెంచగానే 50% టారిఫ్ పెంచగానే బాగా పెరిగేటువంటి ఏమిటి అనుకున్నప్పుడు మనం టెక్స్టైల్స్ అని, తర్వాత జ్యువెలరీస్ అని ఒక $10 బిలియన్, అట్లాగే రొయ్యలు ఒక $2.5 బిలియన్ ఇట్లా మనం లెక్కేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ సెన్సెస్ చూస్తే ఏమిటంటే, రొయ్యల ఎగుమతులు ఇక్కడ నుంచి అమెరికాకు పోయే ఎగుమతులు ఈ టారిఫ్లు పెంచిన తర్వాత 17% ఇంక్రీజ్ అయినాయి. అంటే టారిఫ్లు పెంచితే రొయ్యల ఎగుమతులు తగ్గుతాయి అనుకున్నాం. మన దేశం నుంచి పోయే రొయ్యల ఎగుమతులు పడిపోతాయి, మనకు చాలా కష్టం అవుతుంది, ఇక్కడ జడిపోతాయి అనుకున్నాం. కానీ ఇవాళ లేటెస్ట్ సెన్సెస్ ఏమిటంటే 17% ఇంకా ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి, ఏది పెరిగిన టారిఫ్తో కలుపుకొని. అంటే దీని అర్థం ఏంటి, అమెరికన్ ప్రజలు టారిఫ్ పెరిగింది, రొయ్యల ధర పెరిగిందని కొనటం మానుకొని ఇంకెక్కువ కొంటున్నారు. 17% పెరిగినాయి. కాబట్టి అది భారం వాళ్ళకు. గతంలో తక్కువ ధరకు రొయ్యలు కొనే వాళ్ళకు ఇప్పుడు 17% పెరిగినటువంటి భారం ఎక్కువ, ఏది టారిఫ్ల తర్వాత కొన్నటువంటిది. కాబట్టి ఇటువంటిదే, అంటే ఫస్ట్ ఫేజ్ లో ఇంకా ఆయన టారిఫ్ లేయటం వల్ల ఇతర దేశాల నుంచి వాళ్ళ ఎగుమతులకు ఎక్కువ ధర ఇప్పించి ఇతర దేశాలని డిస్కరేజ్ చేద్దాం అనుకుంటే అటువంటి రిజల్ట్స్ ఇంకా అమెరికన్ ప్రజలు రుచి చూడలేదు. కాబట్టి వాళ్ళ ఆయన పాపులారిటీ 37% పడిపోయింది. తర్వాత న్యూయార్క్లో ఎంత ఎఫర్ట్ చేసినా గెలవలేకపోయిండు. తర్వాత రెండోది కూడా ఇంకోటి ఏంటంటే ఫిలసాఫికల్ కౌంటర్. ఇప్పుడు
ఇప్పుడు మన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మమదాని గెలిచినప్పటికీ దరిదాపు రిపబ్లికన్, అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తర్వాత డెమోక్రటిక్ పార్టీకి మధ్య పెద్ద తేడాలు ఉండవు పాలసీస్లో మిగతా దేశాలతో పోలిస్తే, పర్టికులర్గా సోషలిస్ట్, కమ్యూనిస్టు ఇటువంటి వాటితో పోలిస్తే. ఆయన మమదాని ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక అటాక్ చేశాడు ఇండిపెండెంట్ నేబీ. ఏమిటా అటాక్ అంటే ఉచితంగా దరిదాపు ఇళ్లు నిర్మిస్తా, తర్వాత రెండోది ఉమెన్ కు ఫ్రీ సర్వీస్ ఇస్తా, బస్ సర్వీస్ ఇస్తా అనేటి ఇటువంటి అనౌన్స్ చేశాడు. ఇంకా ఒకటి అమెరికన్ డైలీ వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ తీసుకొచ్చింది. ఏమిటంటే బాగా పనిచేసిన దాంట్లో ఇజ్రాయెల్ విమర్శించిన దానికన్నా, పాలస్తీనానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ విమర్శించిన దానికన్నా కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నది ఎక్కువ ప్రభావం చూపింది న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్ అని రాశారు. కాబట్టి అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సైద్ధాంతికంగా మమదాని వాళ్ళ స్ట్రక్చరల్ థియరీని కౌంటర్ చేశాడు, వాళ్ళ ఫిలాసఫీకి వ్యతిరేకం కౌంటర్ చేసి గెలిచాడు. కాబట్టి సహజంగానే ఇవాళ ట్రంప్ మోరల్ గా డిసడ్వాంటేజ్లు ఉండనేటువంటిది ఇవాళ చర్చనీయాంశంగా చర్చ నడుస్తా ఉంది. ఓకే, సత్యం గారు ఒక నిమిషం. పుల్లారావు గారు, ఇప్పుడు ఇన్ని పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత ఆయనకి పాపులారిటీ తగ్గుతోంది, లేదంటే పీపుల్లో కాస్త ఎంతో కొంత నెగిటివ్ అయితే కనిపిస్తోంది అనేది తెలుస్తోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, టారిఫ్లు కావచ్చు, ప్రపంచ దేశాలతో వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు కావచ్చు, లేదంటే ఆయన మాట్లాడే విధానం, మాట మార్చేటువంటి విధానం కావచ్చు. ఈ రోజు ఫ్రెండ్ అంటారు, రేపొద్దు మళ్ళీ టారిఫ్లు అంటారు, నాకు చాలా సఖ్యత ఉంది మాకు ఫ్రెండ్ అంటారు, మళ్ళీ ఏదో చెప్తూ ఉంటారు. తీసుకునే నిర్ణయాల విధానాల మీద స్టిక్ ఆన్ అయి ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఎంతో కొంత మొదటిసారి కంటే రెండోసారి వ్యవహరిస్తున్నటువంటి తీరు భిన్నంగా ఉంది. ఇదేమన్నా మార్చుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు, అంటే ప్రజల నుంచి నెగిటివ్ వస్తుందేమో నేను తీసుకున్న నిర్ణయాలు, లేదంటే నా అమెరికన్సే ఈ విధంగా ఉంటున్నారేమో అనేది ఏదైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎనీ చేంజ్? ఒకటి, ఇప్పుడు మీరు మర్చిపోయారు అన్నావు, యుఎస్ సుప్రీం కోర్టులో ఈవేళ టారిఫ్ కేసు నడుస్తుంది. చాలా సెన్సేషనల్ కేసు. అసలు టారిఫ్స్ వేయటానికి ప్రెసిడెంట్కి హక్కు ఉన్నదా, వాళ్ళ పార్లమెంట్కే హక్కు. ప్రెసిడెంట్ ఏమన్నాడంటే నాకు ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి, నేను ఏదో 1977లో అది పెట్టినప్పుడు ఎమర్జెన్సీ పవర్స్ వాడుతూ నా దేశం డేంజర్లో ఉన్నది, అందువల్ల చేస్తున్నానని చెప్పాడు. అది డిస్కషన్ అవుతుంది. ఒకవేళ సుప్రీం కోర్టు అది ఓవర్ టర్న్ చేస్తే మాత్రం పెద్ద సెట్ బ్యాక్ ట్రంప్కి వస్తుంది. కానీ అది తట్టుకుంటాడు అతను. క్లోజ్గా నేను వాచ్ చేసా అతన్ని, ఇప్పుడు నుంచే కాదు 20-30 సంవత్సరాలు బట్టి. ఎందుకంటే ఆయన మీడియా పర్సనాలిటీ, లేకపోతే 2016లో ఎలా ప్రెసిడెంట్ అయ్యాడు, చాలా కాంట్రవర్షియల్ పర్సనాలిటీ. ఆ కాంట్రవర్సీ ఆయనకి ఫెచ్చింగ్ అవ్వింది, ఆయన బాగా ఫెచ్చింగ్ అవ్వింది. ఏమి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అక్కడ ఏం కాకుండా ప్రెసిడెంట్ అయిపోయాడు 2016. చిన్న విషయం కాదు. సో అతను మారుతాడనే పరిస్థితి లేదు. కానీ చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా బిజినెస్ మ్యాన్కి ఉన్న ఇంటెలిజెన్స్ ఉన్నది. తర్వాత మీకు చిన్న విషయం ఏంటంటే బాంబే, ఢిల్లీ, లేకపోతే న్యూయార్క్, అక్కడ పెరిగిన వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా తెలివితేటలు, ఒక ఎక్స్ట్రా డైమెన్షన్ వస్తాయి. ఎక్స్ట్రా డైమెన్షన్ వాళ్ళు ఎవరికి లెక్క పెట్టరు, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళని చూస్తూ ఉంటారు కాబట్టి ఒక ఎక్స్ట్రా డైమెన్షన్. ఎవరో విజయవాడలో కూర్చున్నవాడు, లేకపోతే వరంగల్లో కూర్చున్నవాడు ఒక వ్యూ ఉంటుంది, ఎంత ఇంటెలిజెంట్, ఎంత ధనవంతుడైన. ఆ సేమ్ వ్యక్తి ఢిల్లీలో, బాంబేలో కూర్చుంటే పాలిటిక్స్ లో కూడా ఈ బిజినెస్ మైండ్ అంటే గతంలో చూసాము, ఇంకా ఎక్కువగా చూస్తున్నాం కదా అని. అది 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 ఆ టెక్నిక్స్, ఆ ట్రిక్స్ అన్ని తెలుసు. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తుడు అన్ని ఎలా చేయాలి, షార్ట్ కట్స్ ఎలా చేయాలి, మేనేజ్ చేయటం అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. తర్వాత అతని దగ్గర కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్లో ఫర్గివ్ చేస్తాడు, లాయల్టీ కమాండ్ చేస్తాడు. ఇప్పుడు అందరినీ యంగ్స్టర్స్ లాగా పెట్టుకున్నాడు. వైస్ ప్రెసిడెంట్ 30-40 సంవత్సరాలు. ఆవిడ మీడియా రిప్రజెంటేటివ్ 27 ఏళ్ళ అమ్మాయి, ఎప్పుడు వాషింగ్టన్లో చాలా బాగా చేస్తుంది. చూస్తున్నారు కదా మీరు, అవి చాలా బాగా చేస్తుంది, అవుట్ స్టాండింగ్ గా చేస్తుంది. ఉన్నాయి, మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన ఆటలు ఒకలాగా ఉంటాయి, అది పట్టించుకోకూడదు. అది ఆరోగెన్స్ ఆఫ్ బిజినెస్ బిలియనర్. న్యూయార్క్ లో డబ్బున్న వాడు అలాగే ఉంటాడు. తర్వాత మేము సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. చైనా ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ద ప్రపంచం మేమే అంటారు. చైనా వాళ్ళ భాషలో వాళ్ళ వ్యవహారం. వీడేమంటాడంటే మేమే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, ఆ యూనివర్స్ లో నేనే అంటాడు. కాదు 20-30 సంవత్సరాలు బట్టి. సో మారుతాడంటే మారుతాడు, చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర స్ట్రైక్ జరుగుతుంది, బడ్జెట్ పాస్ అవ్వలేదు.
ఇవాళ రేపు అది Shutdown ఉంది. అవగొట్టేస్తారు అన్న ఆ షట్ డౌన్ అది- ఎఫెక్ట్ అది కూడా తీసేస్తారు. ఉంటుంది అనుకోవచ్చా పుల్లారావు గారు? దీని మీద ఏమంటారండి? షట్ డౌన్ ఎఫెక్ట్ కూడా ఉందనుకోవచ్చా? ఉంటారు. షట్ డౌన్ ఎఫెక్ట్ ఉన్నది, ఆయనే చెప్పేది. షట్ డౌన్ ఎఫెక్ట్ ఉన్నది, ఆ రాక్షసులు చేశారు, అవును. ఆ డెమోక్రాట్స్ మంచి చెడ్డ లేదు, అది అది అన్నాడు. మ్మ్. ఆ కామికాజీ ఫలో చచ్చిపోయిన లెక్క పెట్టరు, అది తగ్గిపోతాడు. అదో వెంటనే తగ్గిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ డే బయటకు వచ్చేస్తాడు. మ్మ్. అవి ఏం ఉండవు. తర్వాత ఇంకొక యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, మ్మ్. ఇలా న్యూయార్క్ మేయర్ థ్రెటన్ చేస్తాడా? చేసే దమ్ము ఉండదు. తనకు ఉన్నది, క్వాలిటీస్ ఉన్నాయి. మనం అది మనకి ఇష్టం లేదు, ఎందుకంటే భారతీయులకు ఆ వీసాల మీద పడ్డాడు కాబట్టి అది కూడా కొంచెం అడ్జస్ట్ అవుతాడు, తగ్గుతాడు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం కూడా ఆ గొడవ ఎత్తట్లేదు. ఈ ట్రేడ్ డీల్ అవ్వక ఎత్తుతారు. అసలు మీకు మాకు సంబంధం ఏంటంటే ఈ వీసాల గురించి అయ్యా, నువ్వు ఇది చేయకపోతే గెట్అవుట్ అంటారు భారతదేశం. ఆ డీల్ వరకు సంతకం పెట్టే వరకు మన గవర్నమెంట్ ఎత్తట్లేదు ఆ విషయం. మ్మ్. వీసా ఘోరాలు అన్ని ఎత్తట్లేదు. కరెక్ట్ స్ట్రాటజీ అది. సో ట్రంప్ని మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ టాపిక్ రావాలంటే మారుతాడు. చాలా కనింగ్ ఫలో, బోల్డ్ ఫలో, కింద పడినా పైన పడ్డాడు అంటాడు, మ్మ్. మీడియా డైరెక్ట్ గా డీల్ చేస్తాడు. మ్మ్. చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. మిగతా ప్రెసిడెంట్స్, పాలిటీషియన్స్ అంత ఇంటెలిజెంట్ కాదు. ఇక్కడ చేస్తాడు, తగ్గుతాడు. పర్సనల్ రిలేషన్షిప్స్ లీడర్స్ కి ప్రపంచంలో ఒక 100 మందికి ఆయన మొబైల్ నంబర్స్ ఇచ్చాడు. మీరు ఇంకోళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అన్నమయ్య రోజు నాకు డైరెక్ట్ గా చేయమంటాడు, మాట్లాడతాడు. కొన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మనకు ఆయన చేసే పనులు ఇష్టం లేకపోయినా మ్మ్. ఆయన చాలా స్మార్ట్ మ్యాన్, అడ్జస్ట్ అవుతాడు. ఆ గట్టిగా బిగిసిపోయి తక్కువ ఉండటమే ఏం ఆయన చేయట్లేదు చాలా అంటే smart. తక్కువ ఏం చేయట్లేదు, కానీ పీపుల్ లో కూడా వ్యతిరేకత వస్తోంది కదా అనేది ఒక పాయింట్. మిత్రుడు అండయ్య గారు మాటలు విన్నా, ఐ డోంట్ డిసగ్రీ విత్ హిమ్. ఆయన చాలా సీనియర్ పర్సనాలిటీ. కానీ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ విరోధంగా ఉన్న వాళ్ళు కొత్త విరోధీలు కాదు ఆయనకి. న్యూయార్క్ లో కొత్త విరోధీలు కాదు. తర్వాత ఆయన కూడా ఆఖరి నిమిషం వరకు ఇది ఎలాగో ఓడిపోతాడు ఎక్కువ చెప్పలేదు ఆ రిపబ్లికన్ క్యాండిడేట్ కి, అది ఇది నేను చూసుకుంటానులే అది సంగతి అన్నారు. 15 రోజులు బట్టి ఆయన సంగతి చూసుకుంటా. అసలు ఇమిగ్రెంట్ ఉన్నాడా లేదా తీసా. వారి దారిలో నిన్న కూడా ఆశ్చర్యం వచ్చిన విషయం ఏంటంటే, నిన్న వాళ్ళ స్పీచ్ లో మమ్దాని తగ్గిపోయి మర్యాదగా మాట్లాడతాడంటే అందరినీ తిట్టాడు. ఇంకా అందరిని చేశాడు కాబట్టి కొంచెం అందరూ రివ్యూ చేసుకుంటున్నారు వీళ్ళు ఎలాంటి వాడిని. చాలా మంది డెమోక్రాట్స్ లీడర్స్ వాళ్ళని ఎండోర్స్ చేయలేదు. సో చూడాలి. మళ్ళీ మీకు చెప్పాలంటే కన్క్లూజివ్ గా, ఎస్ ట్రంప్ కు క్వాలిఫైడ్ సెట్ బ్యాక్ గుడ్ సెట్ బ్యాక్ కాదు. ఆ స్టేట్ వర్జీనియాలో అక్కడక్కడ కొన్ని పోయింది, కానీ సెట్ బ్యాక్ గా నేను భావించట్లేదు. ఆయన చేతిలో పవర్ ఉన్నది. ఇప్పుడు మీరు సుప్రీం కోర్టులో ఏ వస్తారు టారిఫ్ మీద, మీకు అధికారం లేదని వస్తే మాత్రం అది పెద్ద సెట్. అది నెగిటివ్ అయితే గనక ప్రపంచ దేశాల నుంచి కూడా ఎదుర్కొంటారుగా. ఇప్పటిదాకా అమెరికన్స్ గురించి మాట్లాడారు. అందరికీ అతని మంత్రం అందరికీ తెలుసు. జాపనీస్ అందరికీ ఏంటంటే వీళ్ళని పొగిడేసి వెళ్ళిపోదాం, ఊరికనే పొగుడుతున్నారు. నీకు అయిపోయింది కదా అంటున్నారు, వెనకాల నవ్వుకుంటున్నారు. ఆ మాటలు అనేసం అయిపోయింది, ఏదో పడాయి, అది ఇన్వెస్ట్మెంట్ ఇస్తామని చెప్పాయి. వీటితో గొడవ పెట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇతనితో గొడవ పెట్టుకుని ఇక్కడే దుకాణం పెట్టుకోలేం కదా. ఇక రోజు మనకి ఎస్ 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 యూర్ ఎ గ్రేట్ మ్యాన్ ఇలాంటి లీడర్ వెళ్ళిపోతాం. అవును. ఓకే సత్యం గారు, ఫైనల్ గా మనం చూస్తున్నాం 2 times అధికారంలోకి వస్తారు. ఆడి సెకండ్ టైం, ఫస్ట్ టైం చూసాం, ఈ సెకండ్ టైం నడుస్తోంది. కాకపోతే థర్డ్ టైం రావడానికి అని చెప్పి మధ్య కొంత ప్రచారం కూడా జరిగింది, మనం చూసాం. రావడానికి ఆస్కారం లేదు, మళ్ళీ ఆయన సవరణలు చేయాలి మీరు కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూసాం. సో రావడానికి లేదు కాబట్టి కూడా ఇట్లాంటి బిహేవియర్ ఉందనేది ఒక పాయింట్ నడుస్తుంది. దానికి ఆన్సర్ చెప్పండి ఫైనల్ గా సత్యం గారు. అంటే పుల్లారావు గారు అన్నది నిజం. ఐ అంబియస్ మ్యాన్ అంటే ఆశ తీరింది అనుకునే మనిషి కాదు. ఇంకా ఆశ పడుతూనే ఉంటాడు, ఇంకా డామినేట్ చేయాలనుకుంటాడు. నిన్న ఒక చైనా యుఎస్ ఎక్స్పర్ట్ ఒక ఆర్టికల్ రాశాడు ఏదో డైలీలో, అమెరికన్ జర్నలా సరే గుర్తు రావట్లేదు. ఆయన ఏమన్నాడంటే ఈ సౌత్ కొరియాలో జిన్పింగ్ తోటి సమావేశం కావటం బ్లండర్ మిస్టేక్ చేసిండని రాసిండు ఆయన, యుఎస్ చైనా ఎక్స్పర్ట్. ఎందుకు రాసిండు అట్లంటే, మన ఇద్దరం కలిసి రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిష్కరిద్దాం అనేటువంటిది తీసుకొచ్చి జిన్పింగ్ తీసుకొచ్చి తన సమాన స్థాయిలో కూర్చోబెట్టిండు. ఇంతవరకు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అలా కూర్చోబెట్టలేదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఉన్ననాడు ఈక్వల్ స్టేటస్ ఉంది సోవియట్ యూనియన్ కొన్నటువంటి స్థితిలో ఇప్పుడు తీసుకొచ్చి చైనాను కూర్చోబెట్టాడు. అంతేకాదు
చైనా ఈ ట్రంప్ తర్వాత బిడెన్ కళ్ళకి ఎదురుగానే చైనా ఇండస్ట్రియల్ హాబ్ గా మారింది, అమెరికాను ఓవర్టేక్ చేసింది, ఇప్పుడు క్లినికల్ రీసెర్చ్ లో ఓవర్టేక్ చేసింది అని చెప్పేసి ఒక 4-5 ఏళ్లలో చైనా ఈ పాటికి ఓవర్టేక్ చేసింది. కాబట్టి ఈయన ఇంకా చైనాను కంట్రోల్ చేయాలి అనేటువంటి తాపత్రయాలు ఉంటే చైనానే టాప్ లోకి పోయి ఈయన పక్కన ఈయనే కూర్చోబెట్టుకున్నాడు, ఈక్వల్ స్టేటస్ ఇచ్చాడు. రేపు ఇంకొక 2-3 ట్రంప్ వైఖరిలో ఖచ్చితంగా మార్పు రావాలి, లేకపోతే అమెరికన్ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్ గా స్ట్రెయిన్ అవుతున్న రిలేషన్స్ అంటే ఖచ్చితంగా వెల్ ఎడ్యుకేటెడ్, ఇవాళ అమెరికన్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టే, తర్వాత చైతన్యవంతులు కాబట్టే 2 ముస్లిం మేయర్లను ఎన్నుకున్నారు. వాస్తవానికి 75% క్రిస్టియానిటీ దగ్గర వాళ్ళని ఎన్నుకోవటం ఏంటి, తర్వాత డిఫరెంట్ పర్సెప్షన్ ఎన్నుకోవటం ఏంటి అంటే నిత్యం వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. తర్వాత న్యూయార్క్ లో ఇంకొక వండర్ ఏమిటంటే 98% ఓటింగ్ జరిగింది. 98% అంత టర్న్అవుట్ ఎందుకైంది అని ఆలోచిస్తే మనం ఖచ్చితంగా ప్రత్యర్థిని ఓడించాలన్నటువంటి కసి అందులో అవుపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ సవరించుకోవాల్సి వస్తుంది. ఆ సవరణలకు కొంత కాలం పడుతుంది. దాంతో పాటు ఈ రోజు తీర్పు ఏమొస్తుంది టారిఫ్లకు సంబంధించి కూడా వెయిట్ చేసి చూద్దాం. దాని తర్వాత కూడా ఇంకా పెద్ద మార్పే రావచ్చు ట్రంప్ లో. ఎటువంటి నిర్ణయాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇది తీసుకుంటే కరెక్టా కాదా, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి వచ్చిన తర్వాత ఎంతో కొంత మార్పు అయితే వస్తుందేమో అనేది ఎక్స్పెక్ట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, అదేవిధంగా పుల్లారావు గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.